సమూయేలు రాసిన రెండవ గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గేరా కుమారుడైన షిమి అను నొకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చాడు. అతడు వెంట నడుచుచు దావీదును శపించెను. దావీదు రాజు. సౌలు తర్వాత ఇజ్రాయేలీల మీద దేవుడే అభిషేకించి దావీదును రాజు చేస్తాడు. అయితే మంచి ప్రార్థన పరుడు. దావీదు అంటేనే మంచి ప్రార్థన పరుడు. ప్రార్థన చేయడమే కాదు, మంచి పాటలు కూడా రాస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మరి కీర్తనల పుస్తకంలోనేమో 73, రెండవ కీర్తన కలుపుకుంటే 74, సమూయేలు గ్రంథంలో క్రానికల్స్లో చూసుకుంటే మరికొన్ని, ఇట్లా దావీదు రాసిన కీర్తనలు ఉన్నాయి. అన్ని సమయాలకి దావీదు కీర్తనలు. నువ్వు బాధలు ఉన్నావు అనుకో, బాధలో నీకు ఓదార్పు దొరకాలి అంటే దావీదు కీర్తనలు సరిపోతాయి అన్నమాట. లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు దావీదు కీర్తనలు సరిపోతాయి. రోగం వస్తే దావీదు కీర్తనలు సరిపోతాయి. లేకపోతే పాపంలో పడిపోతే దావీదు కీర్తన సరితూగుతుంది. ఇట్లా చాలా కీర్తనలు రాస్తున్న దైవజనుడు దావీదు. పరిపాలన చేస్తున్న సమయంలో ఏం జరిగింది అంటే, ఒక చెయ్యరాని తప్పు ఒకటి చేసింది. చెయ్యొద్దు కానీ చేసింది. ఆ చెయ్యరాని తప్పు చేయడం వల్లనే దేవుడే అతనికి శత్రువు అయ్యాడు. దేవుడే అతనికి పగవాడయ్యాడు. దేవుడే చెప్పాడు, నువ్వు పాపం చేసావు అంటే ఏమనుకున్నాడంటే, నేను రాజును కదా, నేను తప్పు చేస్తే నన్ను ఎవడు అడుగుతాడు అనుకున్నాడు రాజు. కానీ ఎవరు తప్పు చేసినా అడిగే సర్వశక్తి గల దేవుడున్న సంగతి దావీదు ఆ క్షణాన మర్చిపోయి పరిస్థితితో పాపం చేయడం జరిగింది. దానికి ప్రతిఫలంగా ఏం జరిగింది అని అంటే, కడుపున పుట్టిన కొడుకే, 9 మాసాలు మోసి పెంచి పెళ్లి చేసిన కొడుకు అబ్షలోము దావీదును చంపాలని తల్వారు తీసుకొని తరుముతున్నాడు. దావీదును చంపాలని తండ్రి చాలా ప్రేమిస్తాడు. అబ్షలోమును ఎంత ప్రేమిస్తాడంటే, తన ప్రాణానికంటే ఎక్కువ ప్రేమిస్తాడు అబ్షలోము. అలాంటి కొడుకే తండ్రి మీదికి లేచి తండ్రిని చంపాలని చూస్తాడు. తండ్రిని చంపాలని చూడడమే కాదు, తండ్రి చేసుకున్న భార్యలతో కూడా పాపం చేస్తాడు. అంత దుర్మార్గమైన పని చేస్తాడు. అయినా కూడా చివరికి కొడుకు వచ్చి నన్ను చంపుతాడని భయపడి దావీదు సింహాసనం దిగి కట్టుకున్న ఏ బట్టలు అయితే ఉన్నాయో అదే బట్టల చేత కాళ్ళకు చెప్పులు లేకుండా అడవిలోనికి పారిపోతాడు. అడవిలో పారిపోతూ ఉంటే, అంటే మిగతా తన భార్యలను తీసుకొని కొంతమంది సైన్యాన్ని, తర్వాత కొంతమంది జనులను తీసుకొని అరణ్యంలోకి పారిపోతున్న దావీదును ఒకడు గలుస్తాడు. ఆ పారిపోతున్న దావీదు దగ్గరికి వస్తాడు. 5వ వచనం. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడొకడు గేరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చాడు. అతడు వెంట నడుచుచు దావీదును శపించెను. ఏం చేస్తుండు? దావీదును శపిస్తుడు. దావీదున్న పరిస్థితి ఏంది? పారిపోతున్నాడు. ఎందుకు పారిపోతున్నాడు? కన్న కొడుకే చంపాలని తరుముతున్నాడు. దావీదు తన భార్యలను, తర్వాత కొంతమంది పనులను, సైన్యాన్ని తీసుకొని పారిపోతున్న దావీదును బెన్యామీను గోత్రికుడైన గేరా కుమారుడు అయిన షిమి అనే వ్యక్తి దావీదును శపిస్తున్నాడు. మీరు ఆలోచన చేయండి. పరిస్థితులు ఏం బాగాలేవు. పారిపోతున్నాను పట్టుకొని ఇంకా శపిస్తే ఎట్లుంటుంది? ఇంకా బాధ అయినది, అవునా? అయితే శపిస్తున్నాడు. ఏమని శపిస్తున్నాడో కింద రాశాడు. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములో ఉండగా
రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షీమి, గెరా కుమారుడైన షీమి ఏం చేస్తున్నాడంటే, దావీదు పోతూ ఉంటే వెంట అంటాడు. వెంట వస్తూ ఏమంటున్నాడు, దావీదును శపిస్తూ ఉన్నాడు. కానీ దావీదు జనులందరూ, బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములు ఉన్నారు అంట. ఎవరు ఉన్నారు దావీదు వెనుక? జనులు, బలాఢ్యులు ఉన్నారు. జనులు, బలాఢ్యులు చుట్టూ రౌండప్ అయితే మధ్యలో ఎవరు ఉన్నారు? దావీదు ఉన్నాడు. ఈ షీమి వచ్చి శపిస్తూ ఉన్నాడు. బలాఢ్యులు ఉన్నారు అని రాసింది బైబిల్. జనులు ఉన్నారు, బలాఢ్యులు ఉన్నారు. ఆ టైంలో ఈయన పారిపోతున్న సమయంలో షీమి అనేవాడు ఒకడు వచ్చి రాళ్ళు రువ్వుచు అతని మీదికి, దావీదు మీదికి, రాజైన దావీదు మీదికి, అతని సేవకులందరి మీదికి రాళ్ళు రువ్వుచూ వచ్చెను. రాజు మీదికి, జనుల మీదికి ఏం తీసుకుని కొడుతున్నాడు? రాళ్ళ తీసుకొని కొడుతున్నాడు, శపిస్తున్నాడు. రాళ్ళ తీసుకొని కొడుతున్నాడు. ఏమన్నాడు చూడండి, రాళ్ళు రువ్వుచు ఈ షీమి నరహంతకుడా. దావీదు ఏమంటాడు? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నువ్వు నరహంతకుడవు కనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని రాజును శపింపగా. బాధలో ఉన్నాడు దావీదు, పారిపోతున్నాడు దావీదు. తినడానికి తిండి లేదు, కాళ్ళకి చెప్పులు లేని పరిస్థితిలో పారిపోతూ ఉంటే షీమి అనే ఒకడు వచ్చి దావీదును ఏమని శపిస్తున్నాడు? నరహంతకుడా, దుర్మార్గుడా. నరహంతకుడా అంటే మనుషులను చంపిన వాళ్ళను నరహంతకుడు అంటాం. దుర్మార్గులు అంటే చెయ్యరాని పనులు చేసిన దుర్మార్గుడు వాడు అంటాం. ఈ దావీదును నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో. ఎప్పుడంటాం చీపో అని? అసహించుకున్నప్పుడు, బ్రతుకును చూసి బాగులేనప్పుడు, చీ నీదొక బతుకేనా అనుకున్నప్పుడు అంటాం. దావీదుని అంటున్నాడు, ఒక రాజును పట్టుకొని షీమి అంటున్నాడు, చీపో నీదొక బతుకేనా, నరహంతకుడవు నువ్వు, దుర్మార్గుడవు నువ్వు, మోసం చేసేవాడవు నువ్వు అని చెప్పిస్తూ రాళ్ళ తీసుకొని కొడుతూ ఉన్నాడంట. రాళ్ళ తీసుకొని కొడుతూ ఉన్నాడంట. తర్వాత 11వ వచనం చూడండి. అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయి, వారు వెళ్ళిపోవచ్చుండగా షీమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కను పోవచ్చు అతని మీదికి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచుండెను. ఇక్కడ ఏం రాశాడు? 11వ వచనంలో ఏం రాశాడు? 11వ వచనంలో అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి అన్నది. అవునా? 5వ వచనంలో పోతున్నాడు, షీమి వచ్చింది, తిడుతున్నాడు. దావీదు వెళ్ళిపోయిందంట. సరే తిడితే వాడే తిట్టినని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతూ ఒక పర్వతము పక్కన, కొండ పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ అక్కడికి కూడా పోయిందంట ఈ షీమి. మళ్ళీ దుర్మార్గుడా, నరహంతకుడా, మోసగాడ మరి అని చెప్తూ రాళ్ళ తీసుకొని కొడుతూ ఉన్నాడంట. దుమ్ము కూడా ఏం చేస్తుండో ఎత్తి అంటారు కదా, ఊళ్ళలో ఎత్తుకొస్తారు కదా, నేను అనుభోయారు దాన్ని అంటారు కదా, నేను నాశనం అయిపోతాను, నీకు ఇట్లే జరగాలి, నా తిప్పలు ఇవ్వడని. అట్లా ఈ షీమి కూడా దావీదును అతను ఎన్నుకున్న వాళ్ళందరినీ చెప్పిస్తుంది. ఏమంటారు చెప్పండి? దావీదు ఎలాంటి వాడో తెలుసా? 10,000 మంది ఒక పక్కన, దావీదు ఒక పక్కన ఉంటే కూడా దావీదే విన్నర్. అంత బలశాలి, దైవ జ్ఞానము కలిగిన వాడు, దేవుని ఆత్మను పొందినవాడు, యుద్ధము నైపుణ్యత కలిగిన వాడు. అలాంటి దావీదును ఏం చేస్తున్నాడు? ఇక్కడ చెప్పిస్తున్నాడు.
ఏమంటారు మీరు ఆ స్థానంలో ఉంటే? చంపేయాలి కదండి. బలాఢ్యులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, ఇలా శపిస్తూ ఉన్నాడు. 9వ వచనం, సెరూయా కుమారుడైన అబీషయి, ఈ సచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజులకు నిన్ను శపింపనేలా, నీ సిద్ధమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనా నేను. అభిషయ్ ఎవరు? అక్క కొడుకు, దావీదు అక్క కొడుకు, మేనల్లుడు, సైన్యాధిపతి. వేల మందిని నరికినవాడు అభిషయ్. రాజువైన నీవు నిన్ను చచ్చిన కుక్క లాంటి ఈడు నిన్ను శపింపలేను. నీ చిత్తమైతే నాకేమి ఆజ్ఞయ్యి, నేను వెళ్ళి వాళ్ళ తల తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తానన్నాడు. మనం ఏమంటాం? ఏసై అనాలి కదా. మనల్ని ఎవరైనా తిడితే మనం హట్ అవుతాం, బాధపడతాం, దానికి 200గా తిట్టడానికి ప్రయత్నం చేస్తాం, లేదంటే దేవుని కన్నా అప్పగిస్తాం. టైం ఉండి బలం ఉంటే వేసేస్తాం. దావీదు అంటే రాజు అయి ఉన్నాడు, యుద్ధ నైపుణ్యత కలిగి ఉన్నాడు, దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు, కింద చుట్టూ సైనికులు ఉన్నారు, బలాఢ్యులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. రాళ్ళ తీసుకొని ఒకడు కొడుతూ ఉంటే, దుమ్మెత్తి పోస్తూ ఉంటే, శపిస్తూ ఉంటే ఎన్నుకున్న వాళ్ళకందరికీ రోషం వచ్చింది. కోపం వచ్చింది. ఒక మాట, అభిషేక్ వెళ్ళు మన సంగతి ఏదో చూడంటే ఇట్లా వెళ్ళి అట్లా తలకాయ చేసి పాదాల దగ్గర పెడతాడు. మనం ఒకవేళ ఓ జాంపాట తీసుకొచ్చి తెంపి ఈశ్వరికి ఇచ్చినట్టు ఇస్తాడు. అంత బలవంతుడు అభిషేక్. దావీదు ఏమంటాడు? దావీదు మనసు గురించి చెప్పాలనుకుంటున్నాను నేను. ఎలాంటి మంచి మనసు చూడండి. అందుకు రాజు పౌలు 10వ వచనం, 2వ సమూయేలు గ్రంథము 16:10. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వారిని శపింపనీయుడి. దావీదును శపింపుమని యెహోవా వారికి సెలవీయగా నీవు ఇలాగూ ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పాను. ఏమంటాడు దావీదు? తిట్టని తిట్టమని దేవుడు వానికి సెలవిచ్చిండేమో, తిట్టని, శపించని. దావీదు అంటే సెరూయా కుమారులారా, నాకును మీకును ఏమి పొందు? దేవుడు శపించమన్నాడేమో వాడిని శపించని. దేవుడే శపించమంటే ఆక్షేపణ చెప్పేవాడు, అభ్యంతరం చెప్పేవాడు ఎవడు? మనకు ఇంత ఓర్పు ఉంటుందా? తిట్టని, తిడితే వాడే తిట్టే. నేను అంటుంటా, తిడితే వాడే తిట్టే, తిని పడుకోమంట. కానీ తిడితే తింటామా? తిండిపోతుంది లోపలికి. శపిస్తున్నాడు, ఒక రాజును శపిస్తూ ఉంటే తిట్టని వాడు. యెహోవా వాణ్ణి శపింపడానికి అనుమతించడేమో, శపించని అంటాడు. ఇంకేమన్నాడో చూడండి, 11వ వచనం, అబీషైతోనూ తన సేవకులందరితోనూ పలికినది ఏమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? ఏమంటున్నా? జోలి మాంతమా చెప్పండి. వాడు వదులుతలేడు. మేము ఇల్లు వదిలిపోయినా వాడు వదులుతలేడు. ఎంటెంటనే వస్తున్నాడు, తిప్పుతూనే ఉన్నాడు, శపిస్తూనే ఉన్నాడు, రాళ్ళ తీసుకొని కొడుతున్నాడు, దుమ్మెత్తి పోస్తున్నాడు, నరహంతకుడు అంటున్నాడు, మరి దుర్మార్గుడు అంటున్నాడు, మోసగాడవురా అంటున్నాడు, నీకు దేవుడు విరుద్ధయ్యాడు, నీ కొడుకే నిన్ను తలుపుతున్నాడు, నీ పని అయిపోయింది అంటున్నాడు. ఇంత అంటే తిట్టండి, వాడు తిట్టండి, వాడి జోలి మానండి. ఎంత ఓర్పు! చాలామంది కుటుంబాలలో ఏం లేదంటే ఓర్పు లేదు. నా దోస్తు ఒక ఆయన ఉన్నాడు, రికార్డ్ అవుతుంది కాబట్టి పేరు చెప్పను. భార్య భర్తలు కొట్లాడతారు, ఇద్దరు సేవకుడే కొట్లాడతారు. దేవుడు మంచిగా ఆశీర్వదించాడు, మంచి పాట పాడతాడు, మంచి వాక్యం, ఇద్దరు బాగుంటారు. కోపం వచ్చినప్పుడల్లా ఒక కొను వాళ్ళ కొడతాడు, మళ్ళా మనోడే కొంటాడు. నిజం. మళ్ళా అన్న
కోపం వచ్చింది పగలగొట్టినా అన్న అంటాడు. ఎందుకు పగలగొడతావురా? నువ్వు పగలగొట్టుడు ఎందుకు, తేవడం ఎందుకు, తేటిగా మళ్ళీ తెస్తాడు ఒక 30,000 20,000 పెట్టి మళ్ళా. కోపము, ఓర్పు అనేది చాలా అనర్థాలు జరగకుండా కాపాడుతుంది. అది నష్టం జరగకుండా. నేను నాకు ఈ ఫోన్ రికార్డ్ అయితే లేదు, ఖరాబ్ అయింది. ఇది ఒక్కోసారి టచ్ పని చేస్తలేదు, రికార్డ్ కాదు. ఫోటో తీసే ఫోటో రాదు, రికార్డ్ చేస్తే రికార్డ్ కాదు. ఒక్కోసారి తీసి ఇట్లా పగలగొట్టాలనిపిస్తుంది ఈ ఫోన్లో నాకు. మళ్ళా ఇట్లా రేపు ఆలోచన చేస్తాను, పగలగొడితే నాకే కదా పరిశ్రమ. ఒకరికి చెప్పిన, ఒక పాసర్ చెప్పిన, అన్న ఇది మళ్ళీ సతాస్తుంది, ఇట్లనే అంతా నష్టం చేస్తుందని. పగలగొట్టాలంటే కోపం వస్తుంది. 15,000 బొక్క అయితే అన్న పగలగొడితే నీకు వెంటనే బ్రేక్. చాలాసార్లు మనకేమనిపిస్తుంది అంటే, అవకాశం ఉంది, నా కడుపులో పుట్టినోడే నన్ను తరుముతున్నాడు, నా ప్రార్థన చేయాలనుకుంటున్నాడు, ఈ బెన్యామీనోడు వేరే గోత్రికుడు, వేరే కులపోడు, వాడంటే ఏంది అనని. ఈ ఓర్పు మనకు అవసరం. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతము తనకు రక్ష దయచుట్టంలో అన్నాడు. ఎవరి కోపం వాడికి ఏం చేస్తుంది? నష్టం చేస్తుంది. ఇప్పుడు ఒక్క నిమిషంలో ఫోన్ పగలగొట్టుకోవచ్చు, అవునా? ఇక్కడ జరిగింది ఒకటి ఏంటంటే, చైర్లు కుర్చీలు ఉంటాయి కదా, నేను పోయినా ఏంద్రా మొన్న తెస్తే కదా కుర్చీలు ఎందుకు ఇట్లు విరిగిపోయినాయి అని అంటే, భార్యను కొట్టచాలక ఇక్కడ కొట్టినా. అదే భార్యను కొట్టొద్దు కదరా బైబిల్ చెప్తుందండి, చేష్టాదులు అట్లుంటాయి. ఇక్కడ దావీదు రాజు అయి ఉండి ఓర్పు ఉందంట. ఏముంది? ఓర్పు. వాడిని శపింపనీయుడి, వాళ్ళని తిట్టండి. మీరు మేనల్లుళ్ళు, వీళ్ళు అల్లుళ్ళు, అక్క కొడుకులు, మేనల్లుళ్ళు, మీకు నాకేం పొందబ్బా, వాళ్ళని చెప్పించండి, తిట్టండి వాడు అని వెళ్ళిపోతూ ఉన్నాడంట. నా కడుపున పుట్టినోడే నా ప్రాణం తీయాలని చూస్తున్నాడు. ఇది ఘోరం. ఇప్పుడు దేనికోసం బాధపడాలి? పాలోడు తిరుగుతున్నాడని బాధపడాలన్నా, కడుపున పుట్టి పెంచి పెద్ద చేసినోడు కత్తి తీసుకొని తగ్గుతున్నందుకు బాధపడాలన్నా? ఈయన బాధ ఎక్కువ అవుతుంది. కడుపున పుట్టినోడే భుజాల మీద ఎత్తుకుని ఉండొచ్చు దావీదు. ఎత్తుకోడా దావీదు? కొడుకుని ఎత్తుకోకుండా వచ్చా? ముద్దాడలేదా? స్నానం చేయలేదా? స్నానం చేపిస్తే ఎత్తుకోలేదు, తుడవలేదా? చదివించలేదా? ఇన్ని చేస్తే వాడే కత్తి తీసుకుని తరుగుతుంటే ఓదికైతుంటే దావీదు ఏమంటాడు తెలుసా? నా కొడుకు పెట్టే బాధ కంటే ఈ బాధనే కాదు. ఈ ఓర్పు సహనము దావీదుకు ఉన్నట్టు మనం కూడా ఉండాలి. ఏమన్నాడు చూడండి, వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వారిని శపింపనీయుడి. తిట్టని. మీరు అంటారా ఎప్పుడన్నా తిడుతుంటే తిట్టు, ఇంకా తిట్టు రాదు, ఇంకో మాట తిట్టు రాదు, నీకు తిట్లే రావు అంటే మనం ఏమన్నా అంత ఓర్పు చూడు దావీదుకు. తిట్లే. నేనేమంటా తెలుసా? అసలు వాస్తవానికి ఇద్దరు మనుషులే, భార్య మనిషే, భర్త కూడా మనిషే. పురుషుడికి కోపం వస్తుంది, భార్య కూడా కోపము వస్తుంది. నేనేమంటా తెలుసా? ఎవరికి కోపం వస్తుందో వాళ్ళు ఇల్లు విడిచిపెట్టి బయటకోవాలి. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? బయటకోవాలి. బయట పోయి ఒక ఛాయ్ తాగి అట్లా కలిసి కోపం చల్లారినాక రా. భర్త తిట్టినట్టు భార్య వెళ్ళిపోవాలి బయట. జగడాలు గోపోదు. నీవెంత అంటే నీవెంత కాదు. ఏం చేయాలి? భార్య వెళ్ళిపోవాలి బయట, భర్త బయటికి వెళ్ళిపోవాలి. కొంచెం సేపు సరిగా సర్దు మరిగినాక మండ వచ్చి బాబా తిందాం ఆకలి అవుతుంది అంటే అయిపోయాయి. ఆనే ఉంటే అన్నీ వగుతాయి, ఒళ్ళు వగుతుంది, ఇంట్లో ఉన్న సామాను వగుతుంది, అవునా? వాని జోలి మానేయాలి, జోగడాలు మానేయాలి. తర్వాత ఏమన్నాడు చూడండి, వాడిని శపింపనీయుడి, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టి ఉన్నామో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. ఏమంటాడు? పాజిటివ్గా ఆలోచన చేస్తున్నాడు, అవునా? మైనస్ ఆలోచన చేస్తలేడు. వాని శాపాలు దేవుడు నాకు ఆశీర్వాదాలుగా మార్చునుగాక అనుకుంటున్నాడు. వాడు ఎంత తింటే నాకు అంత ఆశీర్వాదం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11 9 10 11 5వ అధ్యాయం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు
ఏమంటుండు? నా నిమిత్తం నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము, పరలోకంలో మీ ఫలం ఏమవుతుందంట? నేను చెప్పన్నా, బయట ఎవరు తిట్టినా నాకు బాధగా ఏమవుతుంది? నాకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. దావీదు అంటాడు, వాని శాపాలన్నీ దేవుడు నాకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఇంట్లో కానీ ఏడైనా కూడా ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుందట. కోపములో తీసుకునే నిర్ణయాలు కూడా తీసుకోవద్దు, చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వాడు పలికిన శాపములకు బదులుగా యెహోవా నాకు మేలు చేయలేమో. అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయి వారు వెళ్ళిపోవచ్చుండగా శివి అతన్ని ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు, అతని మీదికి రాళ్ళు రువ్వుచు ధూళి ఎగరగొట్టుచుండెను. రాజును అతనితో కూడా ఉన్న జనులందరూ బడిలిన వారై ఒకనొక చోటికి వచ్చి అలసట తీర్చుకోలేదు. ఎంత నడిచేది తెలుసా? నడవలేని అంత బలహీనంలో అయ్యారు. అంటే సొమ్మసిల్లుతున్నారంట. సొమ్మసిల్లుతున్నారు అంటే అన్నం లేదు, నీరు లేదు, ఒక దిక్కు తిరుగుతున్నాడు, ఒకటి ధర్ముతున్నాడు, అలసిపోయారంట, సొమ్మసిల్లుతున్నారంట. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శివి ఏం చేస్తుండో చెప్పిస్తాడు. నరహంత కూడా దూషిస్తాడు. నేను అంటున్నా, లోకంలో ఉన్నాము, అందరికీ మంచి వాళ్ళగా ఉండలేము మనం. కొందరు ఖచ్చితంగా వాళ్ళని తిట్టేటోళ్ళు ఉంటారు, దూషించేటోళ్ళు ఉంటారు, శపించేటోళ్ళు ఉంటారు. కానీ నేనేమంటా, శపింపనీయండి. వాళ్ళు శపించినవన్నీ కూడా దేవుడు మనకి ఏం చేశాడంట? ఆశీర్వాదాలకరంగా మార్చాడంట. ఒక విషయం చెప్పనా, నేను జరిగింది. నేను సేవ చేస్తున్నా, ఇబ్రహీంపట్నంలో సేవ చేస్తుంటే ఆ సంఘస్థున్నాను వెళ్ళిపోతాను. ఇల్లు ఖాళీ చెప్పాను, మాకు ఇంకా ఇల్లు దొరకలేదు. వాళ్ళందరూ మమ్మల్ని తిట్టిరు, కొంతమంది, అందరు కాదు కానీ కొంతమంది తిట్టిరు, అవమానపరిచారు. ఇక ఎన్ని అన్నారో అన్ని అన్నారు. కానీ మా పరిస్థితి బాగాలేక అక్కడనే ఉన్నాం. వాళ్ళు తిట్టే అన్నీ కూడా దేవుడు విన్నాడు. మేము విన్నాయి కొన్ని అయితే దేవుడు విన్నాయి. మనసులోనే తిట్టుకున్నాయి వింటాడు, బెడ్రూమ్లో తిట్టుకున్నాయి వింటాడు, బాత్రూంలో తిట్టినా వింటాడు, ఏడ తిట్టినా దేవుడు వింటాడు. అవునా? వాళ్ళందరూ శపించినవి, తిట్టినవి, దూషించినవి, అవమానపరిచినవి అన్నీ దేవుడిని. దేవుడు నా కొడుకును నిలబెట్టాలని ఈ స్థలం ఇచ్చాడు. గిట్టే ఈ స్థలం ఇవ్వడానికి ఏంటి కారణం? వాళ్ళ తిట్లు. నిజం, మన ప్రార్థన ఇవన్నీ ఏం కాదు, దేవుడే వాళ్ళు శపిస్తే ఆ శాపాలన్నీ దేవుడు మార్చాడు ఆశీర్వాదకరంగా. అందుకే మిమ్మల్ని కూడా మీరు శపింపనీయుడి అన్నాం. తిమ్మపూర్లో కూడా మేము ఒక ఇంట్లో అద్దెకున్నాం. ఆ ఇంటి ఓనరు, ఆయన పేరు పుల్లయ్య, చచ్చిపోయాడు. ఆయన అంటే ఇంటికి వస్తాడు, ఇల్లు ఖాళీ చేయంటాడు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి, ఎప్పుడు పడితే కిరాయి తీసుకునేది అడ్వాన్స్ తీసుకుంటాడు, వస్తాడు, ఇల్లు ఖాళీ చేయ అంటాడు, తిడతాడు. అరే ఇటు తిడుతుడు కదా అని చెప్పి మనం 20-50 రూపాయలు ఇస్తాం కదా, అవి తీసుకుపోతాడు, మన కోటర్ తాగుతాడు, మళ్ళీ వచ్చి తిడతాడు, మన ఖాళీ చేయంటాడు. ఇట్లా చేయలేకపోతేనేమో రేగులు ఆగుతాయి, వర్షం వస్తే ఆ వర్షం నీళ్ళన్నీ ఇంట్లోకి వస్తాయి. అటువంటి ఇల్లు. అయితే వాడు తిడుతుండని కోపం వచ్చి ప్రార్థన చేసి 450 గజాల స్థలం కొన్నాం. ఆ తిట్లకి ఆడు తిడితేనే, ఆడు తిట్టకపోతే కొనేవాళ్ళం కాదు. అన్నీ బాగుంటే ఎందుకు కొంటాం? ఎక్కడ వేసుకోకుండా అక్కడే ఉంటుంది. వాడిని తిట్టనేయండి అన్నాడు. చాలు. దేవుడు అక్కడ కూడా ఎక్కడ తిట్లుంటాయో, ఎక్కడ అవమానం ఉంటుందో, ఎక్కడ దూషిస్తారో దేవుడు అక్కడ ప్రజల్ని ఆశీర్వదిస్తాడు అని పడిన వారై ఒకనొక చోటికి వెళ్ళి అలసట తీర్చుకొనేది. చంపగలిగి కూడా చంపలేదు, తిట్టగలిగి కూడా తిట్టలేదు, వదిలేసి వాళ్ళ త్రోవన వాళ్ళు వెళ్ళిపోయి ఎక్కడనో ఒక దగ్గర తల దాచుకున్నారు. ఈ మధ్యలో చాలా ఏం జరిగిందంటే, యుద్ధం జరిగింది. అబ్షలోముకి దావీదులకు జరిగింది. తర్వాత ఆ కొడుకు అబ్షలోము చచ్చిపోయిండు. అబ్షలోము చచ్చిపోయిన తర్వాత తిరిగి దావీదు వస్తాడు. మాట చదువుతాడు. 19వ అధ్యాయము 16 19-16. అందులో బహురీము
నందున్న బెన్యామీనీయుడగు గేరా కుమారుడైన షీమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదా వారితో కూడా వచ్చాను. విన్నారా? అర్థమైందా? మొదటి తిట్టిండు, దావీదు వెళ్ళిపోయిండు, యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిపోయిన తర్వాత అబ్షలోము కింద ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. మళ్ళీ రాజు తన సింహాసనం మీదకి కూర్చొని రాజ్య పరిపాలన చేయడానికి మళ్ళీ వస్తున్నాడు. మళ్ళీ వస్తున్న సంగతి ఎవరు విన్నారు? షీమి తిట్టినోడు విని మళ్ళీ ఏం చేస్తున్నాడు చూడు. ఇప్పుడు ఎంతమందిని తీసుకొస్తున్నాడు? 1000 మందిని తీసుకొని వస్తుండు. అప్పుడేమో తిట్టేటప్పుడు ఒక్కడే వచ్చి తిట్టిండు, రాళ్ళ తీసుకొని కొట్టిండు, దుమ్మెత్తి పోసిండు. తర్వాత దుర్మార్గుడా, షీమి, నరహంతో కూడా చీపో అన్నాడు. ఇప్పుడు మళ్ళీ రాజు వస్తున్నాడు, సింహాసనం మీద కూకుంటున్నాడు అని చెప్పి వస్తే నా పని పడతాడని చెప్పి ఎంతమందిని దొరుకుని వస్తుండట? 1000 మందిని తీసుకొని షీబాను అతని 15 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి నది దాటింది. ముందే దాటుతున్నాడు, ఇక ఎదుర్కొంటున్నాడు. దావీదుని ఏం చేస్తుండు? అందితేనేమో జుట్టు అంట, అందకపోతేనేమో కాళ్ళు అంటారు కదా. అప్పుడేమో తిట్టిండు, అవమానపరిచిండు, నిందించిండు, దూషించిండు. ఇప్పుడు మళ్ళీ ఆయన్నే రాజు అయితే నా పరివర్తనని చెప్పి రాజును ఎదుర్కోవడానికి బయలుదేరి 1000 మందిని తీసుకొని పోయిండు. ఇంకా శివ పిల్లలు ఒక 15 మంది వాళ్ళు ఉన్నారు, 10 మంది 20 మంది దాసులు ఉన్నారు. వీళ్ళందరూ తీసుకొని వచ్చాడు. 18 వచ్చి అంతటా రాజు ఎదుట నది దాటివి, రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేయుటకును రేపు పడవను యువతలకు తెప్పించి యుండిరి. అంతటా గేరా కుమారుడు షీమి వచ్చి రాజు యోర్దాను నది దాటి పోగానే అతనికి సాష్టాంగపడి. అర్థమవుతుందా? ముందు తిట్టిండు, ఇప్పుడు మళ్ళీ ఆయన్ని వచ్చి రాజు అవుతున్నాడు. అబ్షలోము రాజు అవుతాడంట అని చెప్పి తిట్టిండు. అబ్షలోము చచ్చిపోయిండు, దావీదే రాజు అవుతుండు, నా పరివర్తన అని చెప్పి ఒక 1000-1500 మందిని తీసుకొని పోయి ఆ నది దాటడానికి ఓడను ఏర్పాటు చేసి, మరి రాజు కుటుంబము ఎక్కి రావడానికి వాహనాలను ఏర్పాటు చేసి ఎదురు వెళ్ళి వెల్కమ్ చెప్తున్నాడు. 19వ వచనం, నా ఏలినవాడ నేను చేసిన ద్రోహము సాష్టాంగపడి కదా, సాష్టాంగపడి కాలు మొక్కుతున్నాడు. ఇప్పుడు అప్పుడేమో రాళ్ళు పట్టుకున్నాడు, ఇప్పుడేమో కాలు పట్టుకున్నాడు. పట్టుకొని ఏమంటుండు? నా ఏలినవాడ నేను చేసిన ద్రోహము నా మీద. వాడు ఒప్పుకుంటున్నాడు, నేను ద్రోహం చేసినాను ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఏమంటాడు? ఎల్లివాడా నేను చేసిన ద్రోహము నా మీద మోపకము, నా ఏలినవాడు రాజువగు నీవు యెరూషలేము విడిచిన వేళ నీ దాసుడు నాకు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకం ఉంచుకొనకము, మనసునందు ఉంచుకొనకము అన్నాడు. కాళ్ళు పట్టుకున్నాడు, ద్రోహం చేశాను, ఊరికించాను, అవమానపరిచాను, ఏది కూడా మనసులో పెట్టుకో. మీరు చెప్పండి, ఏమనాలి? అప్పుడేమో రాళ్ళు పట్టుకొని, ఇప్పుడేమో కాళ్ళు పట్టుకొని నువ్వు మనసులో పెట్టుకోకు, నన్ను క్షమించు, ఇది ఏది కూడా హృదయంలో పెట్టుకోకు, నన్ను చంపకు అని చెప్పి కాలు పట్టుకుంటే దావీదు ఏమనాలి? చూడ ఏమన్నాడు? జ్ఞాపకం ఉంచుకొనకుము, మనసునందు ఉంచుకొనకుము అన్నాడు. నేను పాపము చేసి తిని నాకు తెలిసినది కనుక యోసేపు వారందరితో కూడా నా ఏలిన వాడవును రాజువగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చి ఉన్నాను, నేను ముందే వస్తున్నాను అన్నాడు.
నేను ముందు వస్తున్నా. ఏమన్నాడు తెలుసా? 1, నేను ద్రోహం చేశాను. 2, నేను ఊరికిచ్చాను. 20వ వచనంలో నేను పాపం చేశాను, నన్ను నీవు క్షమించు, మనసులో పెట్టుకోకు అన్నాడు. ముందుగా వచ్చింది 21. అంతటా సెరూయా కుమారుడగు అభిషై. ఎవరైనా అభిషై ఎవరు? దావీదు మేనల్లుడు, సైన్యాధిపతి. యెహోవా అభిషేకించిన వారిని చెప్పించిన ఈ షీమి మరణమునకు పాత్రుడు కాడా అని అడగగా ఏమంటుండు? మరణానికి పాత్రుడు కాదా వీడు? ఆ రోజు తిట్టిండు, ఈరోజు కాలు పట్టుకుంటున్నాడు. యెహోవా చేత అభిషేకము పొందిన రాజును వీడు చెప్పించిండు కనుక వీడు మరణానికి పాత్రుడే అంటున్నాడు. అభిషేక్ అన్నాడు. దావీదేమన్నాడు చూడండి. సెరూయా కుమారులారా, నీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులు అగుదురా? ఇశ్రాయేలు వారిలో ఎవరైనా ఈ దినమున మరణ శిక్ష పొందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతే నన్ను సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణ శిక్ష విధింపరాని సీమితో సెలవించను. క్షమించే మనసున్నవాడు. ఇంత చేసినా కూడా క్షమిస్తున్నాడు. ఇంత చేసిన మరణ శిక్ష విధించవలసిన వాడు అధికారం ఉండి కూడా క్షమించినప్పుడు నిన్ను నేను చంపను అన్నాడు. నిన్ను నేను చంపను. ఇలాంటి మనసు దావీదు. అధికారం ఉండి, బలం ఉండి, చంపగలిగి ఉండి కూడా ఏమన్నాడు అంటే, ఈ దినమున మరణ శిక్ష విధించను, నీకు మరణ శిక్ష విధింపరని సీమితో సెలవించి పంపాడు. మనకెందుకు ఉండదు ఇంత ఓర్పు? మనకెందుకు ఉండదు ఇంత సహనం? మనకెందుకు ఉండదు? దావీదు చూడు. అందుకే దావీదును దేవుడే ఉంటాడు. నా హృదయానుసారుడు అన్నాడు, నా చిత్తానుసారుడు అన్నాడు, నా మనసు ఎరిగిన వాడు అన్నాడు. దావీదు అంటే యెహోవాకు ప్రియుడు. ఇంత దుర్మార్గుడిని సైతము దేవుడు అతన్ని క్షమించాడు. దావీదు కూడా అతన్ని క్షమించాడు. అడన్నాడు, ఇది మనసులో పెట్టుకోకన్నాడు. ఎక్కడ పెట్టుకోదంట? జ్ఞాపకం ఉంచుకొనకుము, మనసునందు ఉంచుకొనకుము అన్నాడు. జ్ఞాపకం పెట్టుకోకు, మర్చిపో. మనసులో కూడా పెట్టుకోకు. నేను అన్నయ్య, నేను తిట్టాను. కొడితే గాయం మాంతది, గాయం అయితే గాయం మాంతది, తిడితే మాంతదా? ఆడ చూసిందని కలుపుకోమంటది. వీడు తిట్టింది కదా అని అన్నాడు కదా అని. అవునా? ఇప్పుడు ఏమంటాడు? మనసులో పెట్టుకోకు, మర్చిపో, జ్ఞాపకం ఉంచుకోనకుము అన్నాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? క్షమించి పంపించదు కదా, మరణ శిక్షను విధించు అన్న తర్వాత వీడు పోయి అంట. బైబిల్లో లేదు కానీ వీడు ఇంటికి వెళ్ళిపోయాడు కదా. ఆ రోజు తిట్టినా, ఈరోజు క్షమించమని అడిగినా దావీదు నన్ను క్షమించాడు, ఇక నాకు మరణమే లేదు అని చెప్పి గర్వించిండంట. ఏం చేసిండు? గర్వపడ్డాడంట. ఆడు ఇక నా ఇంత తోడు లేడు అనుకున్నాడు. ఈ వార్త మళ్ళీ రాజసేవలో పడుతుందా? పడదు. నువ్వు క్షమించిన వాడు తిట్టిండు, క్షమించిన వాడ నాకు ఎదురే లేదు, నన్ను చంపని అన్నాడు దావీదు అంటే అని చెప్పి వాడు విర్రవీగుతుండు అని ఈ వార్త ఆ నోట ఈ నోట రాజు చెవులో పడిపోయింది. రాజు చెవులో పడ్డానికి ఏమైందో చూడండి. రాజుల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. మరియు బెన్యామీనీయుడైన గేరా కుమారుడును బహురీము ఊరివాడైన షీమి నీ యొద్దనున్నాడు. నేను మహానయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు, కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసితిని. వాణ్ణి నీ నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు కనుక వానిని ఏమి చేయవలెనో అది నీకు తెలియదు. వాని నెరిసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి
దిగజేయము అన్నాడు. క్షమించడు. ఇంచుమించు 33.5 సంవత్సరాలు క్షమించు. ఒక వాగ్దానం ప్రమాణం చేశాడు, నేను నిన్ను చంపను అన్నందుకు 33.5 సంవత్సరాలు వాడు గర్వించిన క్షమించి వదిలేసాడు. వాని గర్వం ఎక్కువైంది. నా ఇంతలో లేడు, రాజు నన్ను చంపడు ప్రమాణం చేసిండు, యెహోవా పేరిట ప్రమాణం చేసిండని చెప్పి వాడు విర్రవీగితే చచ్చిపోయేటప్పుడు మనసు ఉంచుకోదగడు కదా అక్కడ, కానీ మనసులో ఉండిపోయింది అది. చచ్చిపోయేటప్పుడు లాస్ట్ మాట ఏం చెప్పాడు తెలుసా? షిమిని లేపేసి బిడ్డ అని చెప్పాడు. షిమిని సొలొమోనుకి ఏం చెప్తున్నాడు? షిమిని చంపేయి, నెరిసిన వెంట్రుకలతో కొడుసు. అంటే సాధారణమైన మరణం వాడు పొందడానికి వీలు లేదు, నువ్వు బుద్ధి కలిగినోడవు కదా, ఎట్లెత్తో లేపేయి అన్నాడు. కొడుకు సొలొమోను అన్నాడు, ఓకే డాడీ అన్నాడు అని పిలిపించాడు. షిమి రా వచ్చేసి, ఏ రోజైతే యెరూషలేము దాటి బయటికి వెళ్తావు ఆ రోజు చంపుతా నిన్ను అన్నాడు. ఏమన్నాడు? ఏ రోజు యెరూషలేము విడిచి వెళ్తావో ఆ రోజు నీకు మరణ శిక్ష. 36 వచ్చింది, 2:36 చూడండి. తర్వాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవించాడు, నువ్వు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడైనా వెళ్ళక అందులో కాపురముండు. ఇల్లు కట్టుకో, ఇంట్లోనే కాపురముండు, కానీ బయటకు వెళ్ళొద్దు. నీవు ఏ దినమున బయలుదేరి కీద్రోను వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొను. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది వెనగా షిమి తమరు సెలవిచ్చినది మంచిదినే. నా ఏలిన వాడు రాజుబాబు తమరు చెప్పిన ప్రకారము తన సేవకుడైన నేను చేస్తానని రాజుతో చెప్పాను. షిమి యెరూషలేములో అనేక దినములు నివాసము చేయించుండాను. ఏమన్నాడు పిలిచి? ఏ రోజు ఇల్లు కట్టుకో, ఇంట్లోనే కాపురముండు, యెరూషలేములోనే కాపురముండు, కానీ యెరూషలేము దాటి యోర్దాను నది దాటి ఎప్పుడైతే బయటికి వెళ్తావో ఆ రోజు నిన్ను నేను చంపేస్తా అన్నాడు. షిమి ఏమన్నాడు? ఓకే రైట్, నేను ఎందుకు దాటుతా, నేను ఇళ్ళనే ఉంటాను. షిమి అన్నాడు. ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు, బయటికి వెళ్ళారు. ఏమైందో తెలుసా? అనేక దినాలు జరిగిపోయిన తర్వాత షిమి ఇంట్లో పనులు ఉంటారు కదా, బాగా బలిచినోడు కాబట్టి ఆ పనులు ఏం చేశారంటే ఒకరోజు పారిపోతే నా దగ్గర జీతం డబ్బులు అడ్వాన్స్ తీసుకున్నారు, పని చేయకుండా వ్యవసాయం చేయకుండా పారిపోయారు, పశువులు గాయకుండా పారిపోయారు అని చెప్పి ఈ చేసిన వాగ్దానాన్ని మర్చిపోయి వాళ్ళని పట్టుకురానికి పరిగెత్తారు. యోర్దాను నది దాటి పరిగెత్తిపోయారు. 40 వచ్చిన షిమి లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిని వెతుకుటకై గాతులోని ఆకీషు వద్దకు పోయెను. ఇలాగ చేసి షిమి పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకొని వచ్చాను. షిమి యెరూషలేములో నుండి గాతులకు పోయి వచ్చినని సొలొమోనుకు వర్తమానము కాగా రాజు షిమిని పిలువనంపించి అతనితో ఇట్లా నేను, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలముకైనను వెలుదువో ఆ దినమున నీవు మరణమవుదువని నిశ్చయముగా తెలుసుకున్నవని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణం చేయించితిని కదా, మరియు తమరు సెలవిచ్చినది మంచిదే అని నీవు ఒప్పుకొంటివి. కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ నీవు గైకొనకపోతివి అని అడిగి, నీవు మా తండ్రివైన దావీదును చేసినట్లు నీ హృదయంలో వదులుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదికే రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందుచు దావీదు సింహాసనమును సముఖమందు సదాకాలము స్థిరపరచుకోనని షిమితో చెప్పి రాజు యెహోయాదా కుమారుడైన బెనియాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాడిని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశము స్థిరపరచబడింది. చాలా విషయాలు ఇందులో ఉన్నాయి, కానీ ఒక విషయం ఏంటంటే నువ్వు చేసిన కీడే నీ తల మీదకి దేవుడు రప్పించాడు. నువ్వు మరణం అవుతావని బెనయాకు సొలొమోను చెప్పగా బెనయా వెళ్ళి షిమిని చంపేశాడు. షిమిని మనం నేర్చుకోవాల్సిన సారాంశం ఏంటంటే, నువ్వు కీడు చేస్తే నీకు కీడే వస్తుంది, నువ్వు మేలు చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. కానీ దావీదు మనసు అంటే ఎటువంటిదంటే, ఎటువంటి వారినైనా క్షమించే మనసు ఉంది, ఓర్పు సహనం కలిగిన వాడు. మనం కూడా ఓర్పు సహనం కలిగి దేవుని చిత్తానికి మనం వదులుకుంటే
దేవుడే మన న్యాయము తొందర నిర్ణయాలు తీసుకొని మరి తొందర కోపంలో ఆవేశంలో మనము తప్పుడు మార్గంలో నడిస్తే అనర్థం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఓర్పు దావీదుకున్నట్టు ఓర్పు మనం కలిగి ఉండాలి. షిమిలా ఉండొద్దని దేవుడు మనకు బోధిస్తున్నాడు. యేసు ప్రభు కూడా ఆయన మరి ఎంత ఓర్పు సహనం కలిగినవాడంటే తన బట్టలు నింపినా, తను చంపేస్తున్నా, హింసిస్తున్నా, మీరు ఏం చేయించున్నారో మీరు ఎదురు కనుక మీరు క్షమించాడు కనుక మరి ఈరోజు ప్రపంచం అంతటికీ ఆయనంత సమాధానకర్త ఇంకొకడు లేడని, ఆయనంత నెమ్మదస్తుడు ప్రేమ కలిగినోడు లేడని ప్రపంచమంతా ఆయన విశ్వసించి పూజిస్తూ మనం కూడా ఎలా ఉండాలి అంటే యేసు వలె ఓర్పు సహనం కలిగి ఉండాలి, దావీదులా ఉండాలి. దేవుడు తప్పకుండా దావీదును ఆశీర్వదించిన దేవుడు మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అతి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల దేవుడా, దయగల తండ్రి, పరిశుద్ధుడా యేసయ్యా వందనాలు. నాయన మేమందరము దావీదు వలె ఓర్పు సహనము ప్రేమ కలిగి ఉండడానికి కృప దయచేయమని నాయన. మరి చంపగలిగి కూడా చంపలేదు, తిట్టగలిగి కూడా తిట్టలేదు. మరి నాయన మరి 33.5 సంవత్సరాలు షిమీని క్షమించాడు. కానీ అతని హృదయం మంచిది కాదు, ఆ హృదయం అంతా కీడుతో నింపుకొని ఉంది కనుక అతన్ని నాయన బహు దినములు అయినప్పటికీ అతన్ని పాపాన్ని బట్టి అతను మరణం పొంది చంపబడ్డాడు. ప్రభా మేము మేలు చేయాలి కానీ కీడు చేయదు. మేము ఓర్పు సహనం కలిగి ఉండాలి కానీ ఆవేశపడి నష్టం చేసుకోవాలి. అలాంటి మనసు మా అందరికీ దయచేయమని సిలువలో చనిపోయి తిరిగి లేచి రానయ్యన్న యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.